కొందరు తెలివితో ఆలోచించి రూపాయి పోగు చేసుకుంటారు. మరికొందరు మాత్రం మోసమే తమ ఎజెండాగా మార్చుకుంటారు. రెండో కోవకే చెందుతాడు ఈ కేటుగాడు. తోటి యువతులతో పరిచయం పెంచుకుంటాడు. మాయ మాటలు చెప్పి పెళ్లి పేరుతో నమ్మిస్తాడు. వ్యాపారం కోసమని ఒకరిని, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరొకరి నుంచి లక్షల్లో డబ్బు దోచేశాడు. ఆ సొత్తుతో దర్జాగా క్రికెట్ బెట్టింగ్ ఆడేవాడు. చివరకు విషయం పోలీసులకు చేరడంతో అయ్యగారిని కటకటాల వెనక్కి నెట్టారు. మోసాలు చేయడంలో అతను ఆరితేరాడు. పక్కా ప్రణాళికతో పథకాలు వేస్తాడు. గురి తప్పకుండా మాయమాటలు చెబుతాడు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తాడు. యువతులతో పరిచయం పెంచుకుంటాడు. పెళ్లి చేసుకుందామంటూ ప్రేమను ఒలకబోస్తాడు. ఒక్కసారి వలలో పడితే అందినంతా దోచేస్తాడు. ఎక్కడా ఆధారాలు దొరకకుండా ఉండేందుకు సెల్ఫోన్లు, సిమ్ కార్డులు మారుస్తాడు. ఇలా వరుసగా యువతలకు కొచ్చుటోపి పెడుతున్న ఈ హైటెక్ నిందితుడి గుట్టును ఓ యువతి బట్టబయలు చేసింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికెలపూడికి చెందిన ఇతని పేరు పూనాటి శ్రీనివాస్ కిరణ్ బాబు. ఎంసీఏ చదివాడు. హైదరాబాద్ వెళ్లి పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేశాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలోని మానవ వనరుల విభాగంలో పరిచయమైన యువతిని మభ్యపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వ్యాపారం నిమిత్తం ఆమె నుంచి 27 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇలా మోసాల ద్వారా వచ్చిన సొమ్మును క్రికెట్ బెట్టింగ్, తాగుడు కోసం వెచ్చించేవాడు. సొమ్మును నేరుగా తీసుకోకుండా క్రికెట్ బెట్టింగ్ యాప్లకే బదిలీ చేయించుకునేవాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేశాడు. అదే సమయంలో ఇంటర్వ్యూలకు వచ్చిన 15 మంది నుంచి డబ్బులు తీసుకున్నాడు. కొన్ని రోజులకు శ్రీనివాస్ దందా బయటపడ్డంతో బాధితులు హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో ఉద్యోగం పోయాక విశాఖకు మకాం మార్చాడు. ఓ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్గా చేరాడు. ఆ సంస్థకు తెలియకుండా ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువతి నుంచి మళ్లీ ₹1,00,000 డబ్బును వసూలు చేశాడు. "2020లో మ్యాట్రిమోనీ, డేటింగ్ సైట్లలో ఖాతా తెరిచిన శ్రీనివాస్ కిరణ్ బాబు మోసాలు చేయడం ప్రారంభించాడు. బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 44,45,000 రూపాయలు తీసుకున్నాడు. వారి వద్ద డబ్బులు లేకపోతే రుణాలకు దరఖాస్తు చేయించి మరీ తీసుకునేవాడు. విజయవాడకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఫోన్ చేసి ఎస్ఏపీ సర్టిఫికెట్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని ఆ యువతి తిరస్కరించడంతో వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్లు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ నుంచి విజయవాడ మకాం మార్చిన శ్రీనివాస్ కిరణ్ బాబు ఓ దుకాణం నిర్వాహకుణ్ణి హోల్సేల్గా సిమ్ములు విక్రయిస్తుంటారని నమ్మించాడు. గంపగుత్తగా సిమ్ములు కొనుగోలు చేశాడు. తీసుకున్న ఆ సిమ్ములను తన మొబైల్లో వేసుకుని యాక్టివేట్ చేయకుండా అవసరం ఉన్నప్పుడు ఒక్కో సిమ్ను ఫోటో తీసి కాకినాడలోని ఉన్న మరో వ్యక్తికి పంపించేవాడు. అతను యాక్టివేట్ చేసిన తర్వాత మొబైల్లో వేసుకుని ఉపయోగించేవాడు. ప్రతి మోసానికి శ్రీనివాస్ కొత్త మొబైల్ ఉపయోగించేవాడు. మొబైల్ కూడా తన పేరున కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ తీసుకున్న ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఆ సిమ్లు కాకినాడలో యాక్టివేట్ చేయించినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన పోలీసులు సిమ్ల విక్రయదారుణ్ణి విచారించి నిందితుడి ఆనవాళ్లు తెలుసుకున్నారు. ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసులు టవర్ లొకేషన్ ద్వారా విజయవాడలో నిందితుడు శ్రీనివాస్ని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 6 సిమ్ములు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, చిత్తూరు, విశాఖపట్నం సహా
బెంగళూరు తదితర చోట్ల శ్రీనివాస్పై 10కి పైగా కేసులున్నాయి. ఇప్పటివరకు చేసిన మోసాల ద్వారా దాదాపు 2 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.